ఈడియమ్స్ చూద్దాం. ఈడియమ్స్ ఏమేమి ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో అని. ఎట్ వన్స్ బ్యాక్ అండ్ కాల్ అంటే బీ రెడీ టు డూ వాట్ సమ్ వన్ ఆస్క్, చేయవలసిన పనికి తయారుగా ఉండడం అనే దాంట్లో ఎట్ వన్స్ బ్యాక్ అండ్ కాల్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ లయన్స్ షేర్ అంటే మేజర్ పార్ట్ ఆర్ పోర్షన్ అంటే సింహభాగం. మనం వింటుంటాం కదా, ఇతనిలో సింహభాగం మనకే అని అనే టైంలో ఈ లయన్స్ షేర్ అనేది వాడతారు ఈ ఈడియంని. నెక్స్ట్ 16 అనాస్ తెలుగు లాస్ అంటే అన్ ఎక్స్ప్రెషన్ విచ్ మీన్స్ ఏ పర్ఫెక్ట్ తెలుగు గర్ల్ అంటే 16 అనాల తెలుగు అమ్మాయి అన్న టైంలో 16 అనాస్ తెలుగు లాస్ అనేది యూజ్ చేస్తారు ఈ ఈడియంని. నెక్స్ట్ ముస్టర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే గెయిన్ కాన్ఫిడెన్స్, నమ్మకాన్ని పెంచుకోవడంలో ముస్టర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనే ఈడియంని యూజ్ చేస్తారు. ఎర్నింగ్ మై కీప్ అంటే డూయింగ్ యూస్ఫుల్ థింగ్ టు లివ్ అంటే బతకడానికి చేసే పనులనే ఎర్నింగ్ మై కీప్ అనే ఈడియం యూజ్ చేస్తారు. ఎట్ స్టేక్ అంటే అండ్ ఇన్ డేంజర్ ఆఫ్ బీయింగ్ లాస్ట్. ఇన్ డేంజర్ ఆఫ్ బీయింగ్ లాస్ట్ అంటే ప్రమాదంలో ఉండడం. ఎట్ స్టేక్ అనేది ప్రమాదంలో ఉండడం అనే సమయంలో ఈ ఎట్ స్టేక్ అనే ఈడియంని యూజ్ చేస్తారు. నెక్స్ట్ గెట్ హర్ ఓన్ వే, పర్స్యూల్ అదర్ పీపుల్ అలో టు డూ వాట్ యూ వాంట్ అంటే తన దారి తనది. గెట్ హర్ ఓన్ వే తన దారి తనది ఆ సమయంలో యూజ్ చేయొచ్చు. వాట్ ద డికెన్ అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ ఇన్ఫార్మల్ యూజ్ టు క్వశ్చన్ ఇన్స్టెడ్ ఆఫ్ డెవిల్ టు షో దట్ యూ ఆర్ అనౌడ్ ఆర్ సర్ప్రైజ్. తర్వాత బ్లాక్ అండ్ బ్లూ బ్యాడ్లీ బ్రూయిజ్ అంటే కమిలిపోయేలా దెబ్బలు తాకడం. అంటే దెబ్బలు తాకిన తర్వాత కొంచెం బ్లాక్ అయిపోతుంటాయి కదా, బ్లాక్ ఆర్ కొంచెం బ్లూయిష్ టైప్లో అవుతాయి కాబట్టి అలా దెబ్బలు తగిలితే అప్పుడు బ్లాక్ అండ్ బ్లూ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. కఫ్ అండ్ పఫ్ బ్రెత్ అవుట్ వెరీ హార్డ్ అంటే వేగంగా శ్వాసించడం. ఇప్పుడు కొంచెం లావు ఉన్నోళ్ళు బరువులు ఎత్తినప్పుడు, లేదంటే మెట్ల పై నుంచి ఒక ఫ్లోర్స్ ఎక్కినప్పుడు, లేదంటే సడన్గా పరిగెత్తినప్పుడు మనం స్పీడ్గా గాలిని అని తీసుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటాం కదా, అలాంటి టైంలో హఫ్ అండ్ పఫ్ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆన్ వన్స్ టోస్ టు బీ అలర్ట్ అటెంటివ్ అండ్ రెడీ టు రియాక్ట్ క్విక్లీ అంటే టు బీ అలర్ట్ మనం అలర్ట్గా ఉండడంలో, అటెంటివ్లో ఉండడంలో, రియాక్టింగ్ ప్రతిచర్య అనేది తొందరగా ఇవ్వడంలో, క్విక్లీగా ఉన్న టైంలో ఎట్ వన్స్ టోస్ అనేది యూజ్ చేయవచ్చు. గెట్ హోల్డ్ ఆఫ్ టేక్ సంథింగ్ ఇన్ టు హ్యాండ్, అక్వైర్ టు అబ్టైన్. టేక్ సంథింగ్ ఇన్ టు హ్యాండ్, అక్వైర్ టు అబ్టైన్ చేతిలోకి తీసుకొని పట్టుకొను అనే టైంలో గెట్ హోల్డ్ ఆఫ్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ ఇట్ ఏ డే డిసైడ్ ఆర్ అగ్రీ టు స్టాప్ సంథింగ్ టెంపరర్లీ ఆర్ పర్మనెంట్లీ అంటే మనం ఏదైనా ఒకటి ఇంతటితో సరిపెట్టుకుందాం ఇక చాలు అన్న సమయంలో కాల్ ఇట్ ఏ డే అనే ఈడియం యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆన్ ద వర్జ్ ఆన్ ద ఎడ్జ్ ఆర్ క్లోజ్ టు ద సంథింగ్ న్యూ బిగిన్స్ అంటే ఆన్ ద వర్జ్ ఆఫ్ అంటే అంచున అని వస్తుంది. నెక్స్ట్ కొత్తది మొదలు పెడదాం అనుకొని ఆపివేయడం ఆ సమయంలో కూడా ఆన్ ద వర్జ్ ఆఫ్ అనే ఈడియం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బియర్ అండ్ బంట్ టు రిసీవ్ వర్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్. బియర్ అండ్ బంట్ అంటే టు రిసీవ్ వర్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్. ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మనకి ఇంకొకటి బ్యాడ్ సిచ్యువేషన్ ఎంటర్ అవుతుంది, అది దెబ్బ మీద దెబ్బ అని అలా యూజ్ చేస్తుంటాం కదా మనం. అలాంటి టైంలో బియర్ అండ్ బంట్ అనే ఈడియం యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ బైట్ ద బుల్లెట్ టు యాక్సెప్ట్ సంథింగ్ అన్ప్లెజెంట్ బాధాకరమైన విషయాన్ని అంగీకరించడంలో బైట్ ద బుల్లెట్ అనేదాన్ని అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ లోజ్ హార్ట్ అంటే ఇస్ బీ డిస్కరేజ్ అంటే నిరుత్సాహపరచు. లాస్ హార్ట్ అంటే నిరుత్సాహంలో ఉన్నాడు ఇతను లాస్ హార్ట్లో ఉన్నాడు అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఏదైనా ఒక ఏదైనా ఒక సీక్రెట్ని రివీల్ చేశారు అన్న టైంలో లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎట్ 6 and 7 ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్సారీ అంటే ఏదైనా అయోమయ స్థితిలో అతడు అసలు ఏం జరుగుతుంది అది ఏం తెలియనప్పుడు, ఏదైనా కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు
ఎట్ సిక్సర్స్ అండ్ సెవెన్స్ అనే ఈడియంని యూజ్ చేస్తారు. నెక్స్ట్ గ్రీస్ వన్స్ ప్లాన్. బ్రైడ్ సంబడి, బ్రైబ్ అంటే లంచం తీసుకున్నాడు అనే డైరెక్ట్ అనుకున్న గ్రీస్ వన్స్ పామ్ అనేది ఈడియం యూజ్ చేయొచ్చు. అంటే బ్రైబ్ సంబడి, లంచం తీసుకోవడం, ఆ సమయంలో ఈ గ్రీస్ వన్స్ పామ్ అనేది యూజ్ చేస్తారు. యామ్ అప్ హిల్ బ్యాటిల్, సంథింగ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ ఆర్ నీడ్ ఏ లాట్ ఆఫ్ డిటర్మినేషన్. అంటే కష్టసాధ్యమైన పనులు చేయడంలో యామ్ అప్ హిల్ బ్యాటిల్ అనే ఈడియం యూజ్ చేస్తారు. నెక్స్ట్ మూవ్ హెవెన్ అండ్ ఎర్త్, ట్రై వెరీ హార్డ్, కష్టపడి ప్రయత్నించు. మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే ఎక్కడైనా ఏమైనా చేయు, ఏదైనా చేయు, మాకు సంబంధం లేదు, కష్టపడి సాధించు అనే సమయంలో ఈ ఈడియంని యూజ్ చేయొచ్చు. ఎ స్లిప్ ఆఫ్ ద టంగ్ అంటే పొరపాటుగా మాట్లాడడం. ఎట్ అవుట్ స్పోకెన్ ఆర్ హార్ష్ మేనర్. స్లిప్ ఆఫ్ టంగ్ అంటే ఎట్ అవుట్ స్పోకెన్ ఆర్ హార్ష్ మేనర్ అంటే పొరపాటుగా మాట్లాడడాన్ని స్లిప్ ఆఫ్ టంగ్ అనడంలో యూజ్ చేయొచ్చు. ఎ టంగ్ లాషింగ్, టు స్ట్రగుల్ నాట్ టు సే సంథింగ్ దట్ యూ రియల్లీ వాంట్ టు సే. అంటే నువ్వు చెప్పాలనుకోవట్లేదు, సంథింగ్ యూ దట్ రియల్లీ వాంట్ టు సే. స్ట్రగుల్ నాట్ టు సే అంటే మనం చెప్పాలనుకోకుండా కూడా కొన్ని చెప్తూ ఉంటాం కదా, ఇది చెప్పొద్దు అనుకుని కూడా చెప్పేస్తుంటాం. అలాంటి టైంలో ఏ టంగ్ లాషింగ్ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బైట్ వన్స్ టంగ్ అంటే యూ థింక్ యూ నో ఇట్ అండ్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు రిమెంబర్ ఇట్ వెరీ సూన్ అంటే చెప్పదలిసింది చెప్పకపోవడం అనే సమయంలో ఈ యొక్క బైట్ వన్స్ టంగ్ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బీ ద టిప్ ఆఫ్ యువర్ టంగ్, ఎ మిస్టేక్ యూ మేక్ వెన్ స్పీకింగ్ సచ్ యాజ్ యూజింగ్ ద రాంగ్ వర్డ్. అంటే మనం చెప్పడంలో ఏదైనా ఒక తప్పు వర్డ్ని చెప్పడం, తేలికగా చెప్పడం, ఆ సమయంలో బీ ద టిప్ ఆఫ్ యువర్ టంగ్ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. హ్యావ్ ఏ హార్ట్ అంటే బీ మెర్సిఫుల్, దయగల. హ్యావ్ ఏ హార్ట్ అంటే దయగల, బీ మెర్సిఫుల్ అనే సమయంలో ఈ టంగ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రోకెన్ హార్ట్ అంటే సాడ్నెస్, విచారంగా ఉన్న సమయంలో. హెవీ హార్ట్ అంటే టు లాస్ లవ్, ప్రేమను కోల్పోయినప్పుడు అంటే ప్రేమించిన వ్యక్తి కోల్పోయినప్పుడు హెవీ హార్ట్ అనే ఈడియం. నెక్స్ట్ టేక్ ఏ హార్ట్ అంటే టేక్ సీరియస్లీ, శ్రద్ధ వహించు అనే సమయంలో టేక్ ఏ హార్ట్ అనే ఈడియంని. ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే నో ఫీలింగ్, ప్రేమ లేకపోవడం. ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అనేది ప్రేమ లేకపోవడం అనే సమయంలో ఈ ఈడియంని యూజ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఏ వెరీ డీప్ థ్యాంక్ టు యూ అంటే కృతజ్ఞతలు చెప్పడంలో ఈ ఈడియం థ్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. ఫర్ ఏజెస్ అంటే ఫర్ ఏ లాంగ్ టైం, చాలా సమయం తీసుకొని కలుస్తుంటారు కదా, అలాంటి టైంలో ఫర్ ఏజెస్ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. తర్వాత సెట్ ఫుట్ అంటే విజిట్ ఆర్ కమ్, దర్శించు, వచ్చు, కాలు మోపడం అనే సమయంలో సెట్ ఫుట్ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్, ఆర్గ్యూ ఇన్ అన్ అగ్రెసివ్ వే అండ్ ఫోర్స్ సమ్వన్ టు అగ్రీ టు ద బెస్ట్ పాసిబుల్ డీల్ అంటే అత్యుత్తమ ఒప్పందాన్ని బలవంతంగా ఒప్పించడం. ఇప్పుడు ఏదైనా మనం షాప్లోకి వెళ్ళి తీసుకున్నప్పుడు బార్గెయిన్ చేస్తుంటాం కదా, అప్పుడు ఎట్లా మాట్లాడుతుంటారు అంటే కొట్లాడినట్టే ఆర్గ్యూ చేస్తూ మాట్లాడుతుంటాం. బట్ అక్కడ మనకు తగినంత రేటుకు వచ్చేంత వరకు అడిగి తీసుకుంటాం కదా, అలాంటి టైంలో డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ గెట్ రిడ్ ఆఫ్, మేక్ ఫ్రీ ఆఫ్ సంథింగ్ ఆర్ సంబడి దట్ ఈస్ అనాయింగ్, విసిగించేదాన్ని లేదా విసిగించే వాడిని వదిలించుకోవడం. మేక్ యూ ఫ్రీ ఆఫ్ సంథింగ్ ఆర్ సంబడి దట్ ఈస్ అనాయింగ్ అంటే మనకి ఎవరైనా విసిగిస్తుంటే లేదన్నా మనకి విసిగిస్తున్న దాన్ని తొలగించుకోవడం, ఫ్రీ అయిపోవడంలో గెట్ రిడ్ ఆఫ్ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. తర్వాత ఎట్ లెంత్ అంటే ఫర్ ఏ లాంగ్ టైమ్ అండ్ డీటెయిల్, సుదీర్ఘంగా సవివరంగా చెప్పడంలో ఎట్ లెంత్ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. ఆన్ పర్పస్ అంటే డెలిబరేట్లీ అండ్ ఇంటెన్షనల్లీ, ఉద్దేశపూర్వకంగా, కావాలనే. ఆన్ పర్పస్ ఏదైనా ఒక పర్పస్తోనే ఉద్దేశపూర్వకంగా కావాలనే అనే సమయంలో ఎట్ పర్పస్ అనే ఈడియంని యూజ్ చేయవచ్చు. తర్వాత టుక్ బై సర్ప్రైజ్ అంటే షాక్డ్, దిగ్భ్రాంతికి గురి చేయు, టుక్ బై సర్ప్రైజ్. తర్వాత ఏ హాట్ పొటాటో అంటే సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ ఆర్ డేంజరస్ టు డీల్ విత్,
అనే సమయంలో ఏదైనా ఒకటి డిఫికల్ట్గా ఉంది మరియు దాన్ని మనం హ్యాండిల్ చేయలేము, అది డీల్ చేయలేము అన్న సమయంలో ఏ హాట్ పొటాటో అనే ఈ ఈడియంని యూజ్ చేయొచ్చు. తర్వాత ఎట్ లాస్ అంటే నాట్ నోయింగ్ వాట్ టు డూ, అంటే దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఎట్ లాస్ అనే ఈడియంని యూజ్ చేయొచ్చు. తర్వాత ఏ పెన్నీ ఫర్ యువర్ థాట్స్, వే ఆఫ్ ఆస్కింగ్ దట్ సంథింగ్ ఈజ్ థింకింగ్. ఏ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటే వే ఆఫ్ ఆస్కింగ్ సంథింగ్ ఈజ్ థింకింగ్, అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీకే తెలియాలి అన్న సమయంలో ఏ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అనేది యూజ్ చేయవచ్చు. తర్వాత క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే హెవీలీ ఆర్ లార్జ్లీ, హ్యూజ్ ఎక్కువగా ఉన్న సమయంలో క్యాట్స్ అండ్ డాగ్స్ అనేవి యూజ్ చేయవచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్ అన్నీ కూడా మన స్కూల్ బుక్స్లో, ఇంగ్లీష్ స్కూల్ బుక్స్లో 3 to 3rd class to 10th class వరకు ఉన్నాయని ఒక దగ్గర చేర్చి మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కూడా మీకోసమనే ఇలా చేసి ఒక దగ్గర పెట్టాము. చూడండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇవన్నీ కూడా తెలుసుకుంటారు.